ఎన్నికలు మే 13 తారీఖు నాడు జరగబోతున్నాయి. ఈ 13 తారీఖు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తి తగ్గుతూ ఉంది. బీజేపీ పార్టీ కూడా ప్రచార కార్యక్రమంలో చాలా వెనుకబడింది. కేసీఆర్ గారి రోడ్ షోల తర్వాత ప్రజలలో ఒక మంచి స్పందన వచ్చింది. రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి పెరుగుతూ వచ్చింది. దానికి కారణం లేకపోలేదు, కారణం ఉంది. ఒక మంచి వ్యక్తి, మంచి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటారు. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని మార్పు చేయాలి అని మార్పు కోరుకున్నారు. కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారులు తీసుకొచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే, అంటే సుమారు 5 మాసాల్లోనే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు పార్టీ అని చాలా అపనామం సంపాదించుకున్నారు. బహుశా నేను అనుకుంటాను, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తొందరగా అధికారులకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇంత అపనామం తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం. అపనామం సంపాదించుకున్నటువంటి క్రమంలోనే రోజు రోజుకు వారి శక్తి సామర్థ్యాలు సన్నగిలుతా ఉన్నాయి. ప్రజల విశ్వాసం పోగొట్టుకుంటున్నారు, రైతుల విశ్వాసం పోగొట్టుకుంటున్నారు, పేదవారి విశ్వాసం పోగొట్టుకున్నారు, మహిళల విశ్వాసం, నిరుద్యోగుల విశ్వాసం, అందరి విశ్వాసం పోగొట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే వారి యొక్క జాతీయ స్థాయి నాయకులు వచ్చినా, రాష్ట్ర స్థాయికి నాయకులు వచ్చినా, ముఖ్యమంత్రి గారి సభలైనా, ఏ సభలైనా కానీ ఫెయిల్ అవుతా ఉన్నాయి. కారణం అంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంత విముఖత ఏర్పడదు. ఇది మోసం చేసే పార్టీని మనసులో కూర్చుండిపోయింది. వాస్తవంగా అదే జరిగింది. 6 హామీలు 6 గ్యారెంటీలు చెప్పుకున్నటువంటి పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉంటుంది వాళ్ళ కదా. అది మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, కేసీఆర్ తిట్టడము, తాను చేయాల్సినటువంటి పనులను పక్కన పడేసి దాన్ని పక్కదో పట్టించి రాజకీయ పబ్బం కడుక్కోవడానికి ప్రయత్నం తప్పితే ప్రజల బాగోగులను, రాష్ట్ర పరిపాలనను చక్కదిద్దుకోవాలి, సుపరిపాలన అందించాలనేటువంటి సంకల్పం వారికి ఏ కోరణ కలగలేదు. అందుకే వారు ఈ ఎన్నికల్లో ప్రభావం ప్రజలు చూపిస్తారు, తప్పనిసరిగా పరాభావం జరుగుతారు. ప్రజలేమే పిచ్చోలు కాదు, అమాయకులు కాదు, గ్రహిస్తూ ఉన్నారు. ఈ 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణకు పోటీ అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి పర్యటన కానీ, మేము కూడా మండలాల వారీగా జరిపినటువంటి రోడ్ షోలు కానీ, రాష్ట్ర స్థాయి జరిగినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమం కానీ ఒకసారి పరిశీలించినట్లయితే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ పెరిగై 16 స్థానాల్లో కనీసం 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం కలిగింది వల్ల 100%. నాకు అనుమానం లెక్కలేదు. ఏ రిపోర్ట్లు చూసినా, ఏ సర్వేలు చూసినా అదే సూచిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కోలుకొని దెబ్బతింటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి.
రాజకీయ సమీకరణ జరగబోతున్నాయి. రాజకీయంగా ఎన్నో మార్పులు రాబోతా ఉన్నాయి. అది తెలంగాణ జరిగి తీస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీనపడుతుంది. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ రెండు ఒకరే ఉన్నారు కాబట్టి నాయకత్వం బలహీనపడితే ప్రభుత్వం బలహీనపడుతుంది, ప్రజలకు పరిపాలన అందది. కాబట్టి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిణామాలు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులు సంభవిస్తాయి. ఇక బీజేపీ పార్టీ వాళ్ళకేమీ ఎజెండా లేదు. ఒకటే ఎజెండా, రామాలయం, అయోధ్య. ఈ అయోధ్య రామాలయంతో ప్రజలకు కడుపు నిండదు. భక్తి అందరికి ఉంది, ఎవరి భక్తి వారికి ఉంది, ఎవరి మతం వారికి ఉంది, ఎవరి ప్రార్థనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు చూపించే మార్గం ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. యువకులు రెచ్చగొడుతున్నారు, సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 2 మాసాలకో 3 మాసాలకో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యింది. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నాను బీజేపీ నాయకులు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసినటువంటి పనులేమిటో ప్రజలకు వరుసగా చెప్పగలుగుతాం. మేము రైతులకు ఏం చేసినాం, పేద ప్రజలకు ఏం చేసినాం, మహిళలకు ఏం చేసినాం, ప్రాజెక్ట్ ఏం కట్టినాం, కరెంట్ ఏమి ఇచ్చినాం, దవాఖాలు ఏం కట్టినాం, స్కూల్ ఏం కట్టినాం, రోడ్లు ఏమి వేసినాం, బ్రిడ్జిలు ఏమి కట్టినాం. ఇవన్నీ పేదల సంక్షేమంతో పాటు ప్రగతి కార్యక్రమాలు కూడా చక్కగా వివరిస్తాం. నేను బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా, బీజేపీ నాయకులు అడుగుతున్నాను. మీరు చెప్పండి, ఏం చేసి రాష్ట్రం కోసం మీరు చెప్పండి, దేశం కోసం మీరు చెప్పండి. దేశంలో పేదరికం పోయిందా? దేశంలో రైతాంగానికి ఏమైనా మేలు జరిగిందా? దేశంలో నిరుద్యోగ సమస్య తీరిందా? నిజంగా మహిళల హక్కులు కాపాడిందా? నేను బేటీ బచావ్, బేటీ పడావ్. देश का विकास सबका विकास. ఎక్కడ వికాస్? వాళ్ళ ఎంపీ ఏమన్నా ఆమె ఉమాభారతి ఇటీవల కాలంలో ప్రశ్నలు మాట్లాడుతుంది. नरेंद्र मोदी के नायकत्व में, सदारत में देश का विकास नहीं हुआ, देश का विनाश हुआ. आगे చెప్తుంది बीजेपी ఎంపీ మాజీ సీఎం ఉమాభారతి. देश का विकास नहीं हुआ, देश का विनाश हुआ. వాస్తవం కూడా. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశం భారతదేశం, అత్యంత పెద్ద దేశం భారతదేశం. ఎన్నో చిక్కులు ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి, జాతీయ సమస్యలు ఉంటాయి. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో పక్క దేశాలను చూపించి ఆ దేశం ఇట్లా చేస్తుంది, ఈ దేశం ఇట్లా చేస్తుంది, పక్క దేశాల యొక్క హెచ్చరికలు చూపించి ఇక్కడ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి బీజేపీ నాయకులారా, దేశాని కోసం మీరు ఏం చేసారు, రాష్ట్రానికి ఏం చేసారు? మాకు నిధులు ఇచ్చారా? ఏమైనా పేదరికం దూరం చేశారా? ఏం లేదు. ఖాళీ మద్దతు పెట్టి మతం పేరుతోనే ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం కలిసి మీరు చేసే శూన్యం. ఇక్కడ మరి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, ఆయన బాబురావు గారు ఎంపీ నలుగురు ఉన్నారు ఇక్కడ. ప్రజలు మీకు పోయినసారి నలుగురు గెలిపించారు. మీ నలుగురు ఇక రాష్ట్రం సంగతి దేవుడెరుగు. మీరు పార్లమెంట్ మెంబర్గా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి? కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, అక్కడ కేంద్ర నిధులు తీసుకొచ్చే మనం మీ నియోజకవర్గం అభివృద్ధి చేశారా? ఏం లేదు, సున్నా. దానికి పోను రాష్ట్ర ప్రగతిలో మీ పాత్ర ఏమనుందా? సున్నా.
మెడికల్ కాలేజీలు రావు, నవోదయ పాఠశాలలు రావు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాదు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రాదు. మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను మీరు హరించి ఇలా తెలంగాణ ప్రజలకు ఓట్లు కావాలి. రాష్ట్ర ఖజానా నుంచి మన మార్చి లెక్క చూస్తే 3,80,000 కోట్లు మా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ రూపేనా కేంద్రం దగ్గర ఉంది. 3,80,000 కోట్లు మనకు తిరిగి మాకు వచ్చింది ఎంత అంటే 1,20,000 కోట్లు మాత్రమే. ఇదా న్యాయం మీద ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ మీద ఓట్లు అడుగుతారు మీరు? अच्छे दिन आएंगे, अच्छे दिन क्या अच्छे दिन आते हैं? अच्छे दिन तुमको आ रहे, अदानी का अंबानी का अच्छे दिन आ रहे, गरीबों को नहीं आ रहे. 15 లక్షల కోట్లు మాఫ్ చేస్తారు మీరు ఇద్దరి ముగ్గురి. ఇక్కడ మరి రైతాంగం యొక్క రూపాయి మాఫ్ చేయలేదు. ఇది మీ యొక్క పరిపాలన పనితీరు ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకు కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఈ మోసం చేసే పార్టీలకు గురించి చెప్పండి. ఈ ఎన్నికల్లో తిరిగి సుపరిపాలన అందించినటువంటి కేసీఆర్ నాయకత్వం ఏదైతే ఉందో మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకుంటారు. మళ్ళా కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం కూడా. ఈ పరిస్థితులలో రాష్ట్రం తీసుకుపోయి ఎవరో దొంగల చేతుల్లోనో అసమర్థుల చేతుల్లో పెట్టడం రాదు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి, సమర్థవంత పరిపాలన కావాలి. కేంద్రంలో కూడా ఇక్కడ 10-12 స్థానాలు తెలంగాణ వస్తే ఈరోజు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య రాదు వాళ్ళకు. ఇలా గుజరాత్ 26 సీట్లుంటే నివేదికలు సర్వేలే చెప్తున్నాయంటే 13 సీట్ల కంటే ఎక్కువ బీజేపీ రాదు చెప్తున్నాయి. గుజరాత్ లో సొంత రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ లో బాగా దెబ్బతింటున్నారు. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది, మీకు ఓట్లు పడే శాతం తగ్గిపోయింది. బీజేపీ అధోగతి పాలు కాబోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీస్ పైకి వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో అదే పరిస్థితి. చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ గారు, కేరళలో సిపిఎం, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి, ఒరిస్సాలో బిజు పట్నాయక్, తెలంగాణలో కేసీఆర్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రకు వస్తే శరద్ పవార్ అండ్ శివసేన కూటమి. ఇవన్నీ కూటములు కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి సరిపడు సంఖ్య బలం రాబోతుంది. ఎన్ని కూటములు కలిసి, ప్రాంతీయ పార్టీలు కలిసి రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ స్థాయిలో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలకబోతున్నారు. డెఫినెట్ గా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతాయి. అన్ని రాష్ట్రాలు మారుతాయి, అందులో మన రాష్ట్రం కూడా అతీతం కాదు, మారుతుంది. కావున ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో నేను ప్రజలకు విందమగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి మీరు మోసపోయారు. 5 నెలల కింద జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి అబద్ధమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలను నమ్మారు. నమ్మి మీరు కొంత మోసపోయారు. మోసపోయి ఇవాళ కళ్ళారా చూస్తా ఉన్నారు. రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమైపోయినాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికి ధాన్యం కొనుగోలు చేసే వాళ్ళు లేరు, వర్షం తడుస్తా ఉన్నాయి. కరెంటు దిక్కు లేదు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేశారు. అందుకే రైతులు, పేద ప్రజలు, మహిళలు ఆలోచన మార్చుకొని 5 మాసాలకు జరిగినటువంటి ఎన్నికలు ఒకసారి నెమరు వేసుకొని
ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే మేమందరం మీకు సేవకులుగా పనిచేస్తాం. ఇప్పటికి చేస్తున్నాం. ఇంకా మా ఎంపీని గెలిపించుకుంటే వారు మాతో పాటు సేవకులుగా పనిచేస్తారు. జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి శక్తి వస్తుంది, సంకీర్ణ శక్తి వస్తుంది. తద్వారా రాష్ట్రానికి నిధులు కూడా భారీ ఎత్తున తీసుకురాగలుగుతాం. పెండింగ్ సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీకి ఆ సమర్థత లేదు, ఆ శక్తి లేదు. బీజేపీ పార్టీ ఏమో దోఖాబాజీ పార్టీ అయిపోయింది. కేవలం మతం కులం పేరు చెప్పుకుని ఓటు అడిగే పార్టీ అయింది. డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు బీజేపీ పార్టీ. నేను పలానా రాష్ట్రానికి ఇది చేసినా, దేశానికి ఇది చేసినా మాట్లాడలేదు ఎక్కడ కూడా. మోదీ గారి ఉపన్యాసం అయితే కలిసి కొడతాడు ఆయన. దాని ఉపన్యాసాలతో కట్టుకుని ఉండదు. ఉపన్యాసాలతో పేదరికం పోదు. ఉపన్యాసాలతో రైతు బాగుపడాడు. పనిచేసి చూపించినప్పుడే సాధ్యపడుతుంది. కానీ పనిచేసి జీరో బీజేపీ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అబద్ధ హామీలు, మోసపు హామీలతో రాష్ట్ర ప్రజలను వంచినారు. రాష్ట్ర ప్రజలు మోసం చేసినారు. ఇంకోసారి మోసం చేసే ప్రయత్నం చేయకండి. ఎవరు అంటారట ప్రచారాలు పోతే మేము వచ్చి 6 నెలలు అయింది కదా ఇస్తాం, మరి 100 రోజుల్లో ఇస్తామని కాగితం రాసిచ్చారు కదా, బాండ్ పేపర్ రాసిచ్చారు కదా, 100 రోజుల్లోనే ఈ 6 హామీలు పూర్తి చేస్తామని. మేము అడిగేది అదే అడుగుతున్నాం. ప్రజలకు అదే చెప్తున్నాం, ప్రజలు అదే అడుగుతున్నారు. ఇంకా 6 మాసాలు కదా అంటే 6 మాసాలకు 180 రోజులు అయిపోయింది. ఇంకెన్ని రోజులు? నువ్వు చెప్పిన 10 రోజులు ఎప్పుడు దాటిపోయింది. కాబట్టి ఈనాడు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞులు, విద్యావంతులు, మేధావులు, పేదలు, రైతులు చూస్తున్నారు. అరే కేసీఆర్ పాలనే బాగుండే, అనవసరంగా పోగొట్టుకున్నాం. ఒక మంచి నాయకత్వాన్ని మేము దాచుకున్నాం. ఈసారి మళ్ళా కేసీఆర్ తెచ్చుకోవాలి, కేసీఆర్కి బలం చేకూర్చాలి. ఇప్పుడు దీనివల్ల రాష్ట్రంలో కేసీఆర్ ఎంటర్నెచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడు. రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి. కేంద్రంలో కూడా జరగబోతున్నాయి. ఈసారి బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ దాటే సీట్లు. జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశంలో బీజేపీకి వాళ్ళు 370 వస్తే 400 వస్తాయి. మేము రాజ్యాంగ సవరణ చేస్తాం. వాళ్ళు ఆ గాల్లో ఉన్నారు. రిజర్వేషన్ తీసేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తీస్తాము. మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం తిరగ రాస్తాము. దేవుళ్ళు అంటే ఆయన పేదరికం నిర్మూలించడానికి కోసం, పేదలకు న్యాయం చేయడానికి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్ ఒక అంశంగా పెడితే 2/3 మెజార్టీ వస్తే కేంద్రంలో పార్లమెంట్ మెంబర్ గెలిస్తే రాజ్యాంగం సవరిస్తాం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాం, రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తాం. మీకు జాగిరా 77 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఎన్నడూ కూడా రిజర్వేషన్ జోలికి పోలేదు. మీరు రిజర్వేషన్ జోలికి పోతే చేతులు కాల్చుకుంటారు. రిజర్వేషన్ తీసేస్తామంటే మీకు డిపాజిట్ కూడా రావు. దేశ ప్రజలు గ్రహించాలి. రిజర్వేషన్ అనేది మా హక్కు, పేదల హక్కు, పేదలకు వరం లాంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష మాకు అది, పేదవాళ్ళ కోసం. అది తీసేసి నువ్వు చేతులు కాల్చుకుంటాను దేశ జాతీయ స్థాయిలో. దానికి నరేంద్ర మోడీ గారే బాధ్యత వహించారు. కాబట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాష్ట్రం జరిగేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి 17 మంది ఎంపీలు పోటీ చేస్తూ ఉంటే మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, సర్వే ఆధారంగా 10 నుంచి 12 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అందులో జైరాబాద్ స్థానం కూడా మనకు గెలవబోతుంది. మన స్థానం కాంగ్రెస్ పార్టీకి మాకు డిఫరెంట్ చాలా ఉంది సర్వేలు. బీజేపీ 3వ స్థానంలో ఉంది. వారు ఎంత దుగ్గినా బీజేపీ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంది, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇది మేము చేసే సర్వే కాదు, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సర్వే చెప్తుంది.
మేము పార్టీతో కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది. వాళ్ళ సర్వేలో మాకు వచ్చినాయి. వాళ్ళ సర్వేలోనే ఈ విధంగా ఉంది. అందులో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కంటే చాలా చాలా దూరంలో ఉంది. ఎక్కువ పర్సెంటేజ్ మనకు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో అధిక శాతం బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ మన మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఇక బీజేపీకి అయితే చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి పోయినసారి వచ్చినటువంటి ఏదైతే మనకు 23,000 నాకు వచ్చిందో దానికంటే రెట్టింపు మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా 50,000 మెజార్టీ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి గాలి అనిల్ కుమార్ గారు ఇస్తాం. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని కలుపుకుంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మెజార్టీతో అనిల్ కుమార్ గెలవబోతున్నారు. సుపరిపాలన దిశలో పార్టీ ముందుకెళ్తుంది. దేశంలో కూడా జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని ముందుకు వెళ్లేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మాకు ఆశీర్వదించి ఎన్నికల్లో మా అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి మన జరిగే ఎన్నికల్లో 39 మంది శాసనసభ్యులు గెలిపించారు. 1.8% తేడా అంతే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 8% తేడా ఉంది ఈ సర్వేలో. మొన్న 1.8% మేము వాళ్ళకంటే తక్కువ ఉంటే ఈ సర్వేలో మేము వాళ్ళకంటే 8% ఎక్కువ ఉన్నాం. కాబట్టి తారుమారు అవుతా ఉన్నాయి. కాబట్టి మరొకసారి ప్రజల విజ్ఞప్తి, ఎల్లుండి ఎలక్షన్ కాబట్టి మీరందరూ ఎల్లుండి ఉదయమే పోలింగ్ బూత్కి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుపైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ పెట్టుకున్నాం. కాబట్టి తారుమారు అవుతా ఉన్నాయి. బట్ మరొకసారి ప్రజల విజ్ఞప్తి, ఎల్లుండి ఎలక్షన్ కాబట్టి మీరందరూ ఎల్లుండి ఉదయమే పోలింగ్ బూత్కి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుపైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. తమిళనాడులో స్టాలిన్ గారు, కేరళలో సిపిఎం, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి, ఒరిస్సాలో బిజు పట్నాయక్, తెలంగాణలో కేసీఆర్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రకు వస్తే శరద్ పవార్ అండ్ శివసేన కూటమి. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ స్థాయిలో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలకబోతున్నారు. డెఫినెట్ గా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోలుకొని దెబ్బతింటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి. రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయి. రాజకీయంగా ఎన్నో మార్పులు రాబోతా ఉన్నాయి. అది తెలంగాణ జరిగి తీరుతుంది. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీనపడుతుంది. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ రెండు ఒకరే ఉన్నారు కాబట్టి నాయకత్వం బలహీనపడితే ప్రభుత్వం బలహీనపడుతుంది, ప్రజలకు పరిపాలన అందది. కాబట్టి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిణామాలు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులు సంభవిస్తాయి. ఇక బీజేపీ పార్టీ వాళ్ళకేమీ ఎజెండా లేదు. ఒకటే ఎజెండా, రామాలయము, అయోధ్య. ఎవరి భక్తి వారికి ఉంది, ఎవరి మతం వారికి ఉంది, ఎవరి ప్రార్థనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు చూపించే మార్గం ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక మార్గాన్ని చూపిస్తా ఉన్నారు. యువకులు రెచ్చగొడుతున్నారు, సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నాను బీజేపీ నాయకులు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసినటువంటి పనులు ఏమిటో ప్రజలకు వరుసగా చెప్పగలుగుతాం. మేము రైతులకు ఏం చేసినాం, పేద ప్రజలకు ఏం చేసినాం, మహిళలకు ఏం చేసినాం,
పేదల సంక్షేమంతో పాటు ప్రగతి కార్యక్రమాలు కూడా చక్కగా వివరిస్తాం. నేను బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా, బీజేపీ నాయకులకు అడుగుతున్నాను, మీరు చెప్పండి ఏం చేసి రాష్ట్రం కోసం, మీరు చెప్పండి దేశం కోసం మీరు చేసి చెప్పండి. దేశంలో పేదరికం పోయిందా? దేశంలో రైతాంగానికి ఏమైనా మేలు జరిగిందా? దేశంలో నిరుద్యోగ సమస్య తీరిందా? నిజంగా మహిళల హక్కులు కాపాడిందా? కొనేం లేవు. బేటీ బచావ్ బేటీ పడావ్, దేశ్ కా వికాస్ సబ్కా వికాస్. ఎక్కడ వికాస్? ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో పక్క దేశాలు చూపించి ఆ దేశం ఇట్లా చేస్తుంది, ఈ దేశం ఇట్లా చేస్తుంది, పక్క దేశాల యొక్క హెచ్చరికలు చూపించి ఇక్కడ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి బీజేపీ నాయకులారా, దేశాని కోసం మీరు ఏం చేసిర్రు, రాష్ట్రానికి ఏం చేసిర్రు? మాకు నిధులు ఇచ్చారా? మన పేదరికం దూరం చేశారా? ఏం లేదు. ఖాళీ మత చిచ్చు పెట్టి మతం పేరుతోనే ఓటు దండుకునేటువంటి ప్రయత్నం తప్పితే మీరు చేసేది శూన్యం. పేద ప్రజలు, మహిళలు ఆలోచన మార్చుకొని 5 మాసాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి నెమరు వేసుకొని ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తు పైన ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించినట్లయితే మేమందరం మీకు సేవకులుగా పనిచేస్తాం. ఇంకా మా ఎంపీలు గెలిపించుకుంటే వారు మాతో పాటు సేవకులుగా పనిచేస్తారు. జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి శక్తి వస్తుంది, సంకీర్ణ శక్తి వస్తుంది. తద్వారా రాష్ట్రానికి నిధులు కూడా భారీ ఎత్తున తీసుకురాగలుగుతాం. పెండింగ్ సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీకి ఆ సమర్థత లేదు, ఆ శక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కోలుకొని దెబ్బతింటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి, రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయి. రాజకీయంగా ఎన్నో మార్పులు రాబోతా ఉన్నాయి. అది తెలంగాణ జరిగి తీరుతుంది. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీనపడుతుంది. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ రెండు ఒకరే ఉన్నారు కాబట్టి నాయకత్వం బలహీనపడితే ప్రభుత్వం బలహీనపడుతుంది, ప్రజలకు పరిపాలన అందది. కాబట్టి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిణామాలు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులు సంభవిస్తాయి. ఇక బీజేపీ పార్టీ వాళ్ళకేమీ ఎజెండా లేదు. ఒకటే ఎజెండా, రామాలయము, అయోధ్య. ఎవరి భక్తి వారికి ఉంది, ఎవరి మతం వారికి ఉంది, ఎవరి ప్రార్థనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు చూపించే మార్గం ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక మార్గాన్ని చూపిస్తా ఉన్నారు. పక్క దేశాల యొక్క హెచ్చరికలు చూపించి ఇక్కడ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి బీజేపీ నాయకులారా, దేశాని కోసం మీరు ఏం చేసిర్రు, రాష్ట్రానికి ఏం చేసిర్రు? మాకు నిధులు ఇచ్చారా? మన పేదరికం దూరం చేశారా? ఏం లేదు. ఖాళీ మత చిచ్చు పెట్టి మతం పేరుతోనే ఓటు దండుకునేటువంటి ప్రయత్నం తప్పితే మీరు చేసేది శూన్యం. తమిళనాడులో స్టాలిన్ గారు, కేరళలో సిపిఎం, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి, ఒరిస్సాలో బిజు పట్నాయక్, తెలంగాణలో కేసీఆర్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రకు వస్తే శరద్ పవార్ అండ్ శివసేన కూటమి. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ స్థాయిలో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలకబోతున్నారు. డెఫినెట్ గా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తు పైన ఓటు వేసి మా ఎంపీలు గెలిపించుకుంటే వారు మాతో పాటు సేవకులుగా పనిచేస్తారు. జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి శక్తి వస్తుంది,
సంకీర్ణ శక్తి వస్తుంది. తద్వారా రాష్ట్రానికి నిధులు కూడా భారీ ఎత్తున తీసుకురాగలుగుతాం. పెండింగ్ సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీకి ఆ సమర్థత లేదు, ఆ శక్తి లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పోచారం శ్రీరంగ నాయకత్వం. కారు గుర్తుకే, మన ఓటు, కారు గుర్తుకే, మన ఓటు, కారు గుర్తుకే. మన ఓటు.